బంగారం కొనడం కూడా ఇక కలగానే ఉండబోతుంది. ఊహ కూడా అంతంతగా పెరుగుదల ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ బంగారం ధరలు పైకి వెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో సరికొత్త రికార్డు. 2026లో 3 లక్షలకు చేరనుంది తులం బంగారం. భారీగా గోల్డ్ను కొనుగోలు చేస్తున్నారు వివిధ దేశాల కేంద్ర బ్యాంకు. డాలర్కు చెక్ పెట్టేందుకు గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సగటున నెలకు 60 మెట్రిక్ టన్నుల బంగారం కొంటున్నాయి కేంద్ర బ్యాంకులు. 14 నెలలుగా భారీగా చైనా అయితే గోల్డ్ కొంటుంది. భవిష్యత్తులో బంగారం కోసం యుద్ధాలు కూడా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తులం బంగారం 9 లక్షలకు చేరొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. బంగారంపై సంచలన అంచనాలు వేశారు ఆర్థిక నిపుణుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి. ఔన్స్ బంగారం $27,000 చేరుతుందంటూ రాబర్ట్ కియోసాకి అంచనాలు చెప్తున్నారు. అంటే తులం బంగారం 9 లక్షల పైమాటే ఆయన మాటల ప్రకారం. ఇది మేము ఊహించి చెప్తుంది కాదు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది ఒక వాణిజ్యపరమైనటువంటి పుస్తకం. అది చాలా ఫేమస్ పుస్తకం. ఆ పుస్తక రచయిత కియోసాకి, రాబర్ట్ కియోసాకి చెప్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం ఈ ధర దాదాపు 9 లక్షలకు చేరుచు తులం బంగారం అని ఆయన చెప్తున్న అంచనాలు ఇప్పుడు ఏకంగా షాకింగ్ గురి చేస్తున్నాయి. భారీగా వివిధ కేంద్ర బ్యాంకులు, వివిధ దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు వీటిని దిగుమతి చేసుకోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆర్థిక నిపుణుడు ముఖ్యంగా రాబర్ట్ కియోసాకి చెప్తున్న అంచనాల ప్రకారం ఇదంతా కూడా మనకు అంశాలను బట్టి అర్థమవుతుంది. ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు. రాబర్ట్ కియోసాకి ఈయన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తక రచయిత అయినా ముఖ్యంగా వాణిజ్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై రచన చేస్తుంటాడు. రిచ్ డాడ్ పూర్ డాడ్లో అనేక అంశాలు ఆయన వెల్లడిస్తుంటారు. చాలామంది అడ్డగోలుగా దాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఆ పుస్తకం కోసం కానీ ఆ సిరీస్ కోసం కానీ ఎగబడుతుంటారు. సో ఆర్థిక నిపుణుడు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు. రాబర్ట్ కియోసాకి గోల్డ్ సోర్స్ ఓవర్ $5,000, అది ఔన్స్కు $5,000 అనేది మొన్ననే ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో చేరుకుంది. సో అండ్ చేశాడు చూడండి ట్వీట్. ఫ్యూచర్ ఫర్ గోల్డ్ $27,000 అంటూ ఆయన పెట్టాడు. అంటే భవిష్యత్తులో అది ఆయన ప్రెడిక్షన్, అది జోస్యం మాత్రమే. ఔన్స్ బంగారం $27,000 చేరుతుందంటూ జోస్యం చెప్పాడు. ఒక ఔన్స్ అంటే ఎంత? ఔన్స్ అంటే 28.5 గ్రాములు అనమాట. 28.5 గ్రాముల ఔన్స్ అంటే ప్రస్తుతం ఈ బంగారం ధర 28.5 ఔన్స్ అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లెక్క మనం చూసుకున్నట్టయితే 28.5 గ్రాములు అంటే దాదాపు 2 తులాల 8.5 గ్రాములుగా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ధర మనకి ఇక్కడికి వచ్చేసరికి సుంకాలు ఉంటాయి, జిఎస్టీ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. మేకింగ్ ఛార్జీలు, తర్వాత మిగతా ఆభరణాలకు ఆర్నమెంట్ సంబంధించి కూడా ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ధరల ప్రకారమే ఇప్పుడు ఆ జోక్యం చెప్తున్నట్టుగా ఆయన అర్థమవుతుంది. ఒకసారి ఆయన ఏం చెప్తున్నారు, ఆయన చెప్తున్న అంశాలు ఏంటో మనం కనుక పరిశీలించి చూస్తే బంగారానికి సంబంధించి ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో బంగారం ధర $5,000 కంటే ఎక్కువగా పెరిగింది. రాబోయే రోజుల్లో $27,000 చేరుతుందంటే ఆయన చెప్తున్న అంశాలను. అలాగే వెండి ధరలు కూడా పెరుగుతాయంటే చెప్తున్నాడు. గోల్డ్ రేట్లు బాగా పెరుగుతాయని. నిజంగా ఆయన చెప్పిన మాటలు కూడా బంగారం విషయంలో జరుగుతుందా లేదా అనేది చూడాల్సింది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు పెరుగుతుంది. సో దీంతో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ప్రస్తుతం $161,950 దగ్గర, అలాగే 22 క్యారెట్లు $145,450 వద్ద నిలిచింది. దీంతో సిల్వర్ రేటు 10,000 పెరిగింది. కేజీ వెండి ధర $3,75,000 చేరింది. సో ద్రవ్యోల్బణం, డాలర్ విలువ తగ్గడం, భౌగోళిక రాజకీయ కారణాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, బంగారం సరఫరా పరిమితి, సో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు సంఖ్య పెరగడం దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, మా సీనియర్ కొలీగ్ అంజుమా నాతో జాయిన్ అవుతున్నారు. అంజుమా, బంగారం పెరుగుదలకు సంబంధించి ఇప్పుడు చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ఎందుకు పెరుగుతుందంటే జియోపాలిటిక్స్, భౌగోళిక రాజకీయ అస్థిరత కారణాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంశాలు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇప్పుడు. బట్ ఇప్పుడు ఈయన ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత చెప్తున్న అంశాల ప్రకారం ఫ్యూచర్లో $27,000 పర్ ఔన్స్ అంటే దాదాపుగా మన లెక్కలో 9 లక్షలు అవుతుందని చెప్తున్నాడు తులం బంగారం. ఏంటి ఈయన చెప్తున్న అంచనాలు ఏంటి? ఏ రకంగా దీన్ని మనం అంచనా వేసుకోవచ్చు?
ప్రస్తుతం ఇటు బంగారం వెండి చూసుకుంటే ఒక్కదానితో ఒకటి పోటీ పడుతూ ధరలు అనేవి పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా చూస్తున్నాము, చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో బంగారం 1,00,000 మార్కెట్ క్రాస్ చేసి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,64,360 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 1,48,450 రూపాయలు ఉంది. ప్రతిసారి మనం బంగారం ధరలలో హెచ్చు తగ్గులు అనేవి చూస్తూ ఉంటాము. అయితే గతంలో 200-300 వ్యత్యాసం మాత్రమే ఉండేది ప్రతిరోజు. కానీ ప్రస్తుతం చూసినట్లయితే కూడా వేలల్లోనే ఆ మార్పును చూస్తున్నాము. ఇక బంగారం కంటే అధికంగా మనం ప్రస్తుతం వెండి ధరలు పెరగడం అనేది చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్ చూసుకుంటే మనకి కిలో వెండి ధర 3,64,199 రూపాయలు ఉంది. ఇది ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు కనిపించడం లేదని ఆర్థికవేత్తలు, అదేవిధంగా జ్యువెలరీ షోరూమ్స్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఇటు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా అంతర్జాతీయంగా కొనసాగుతున్నటువంటి పరిణామాలు, యుద్ధ వాతావరణము, వీటితో పాటుగా డాలర్ విలువ అనేది ఉండటము, ద్రవ్యోల్బణము, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయటము, ఎక్కువగా వివిధ దేశాలన్నీ కూడా బంగారం మీదనే పెట్టుబడులు పెట్టడము, ఇవన్నీ కూడా బంగారం ధరలు అధికంగా పెరగడానికి గల కారణాలు అవుతున్నాయని ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు. సో భవిష్యత్తులో బంగారం ధరలు, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు అంటున్నారు. ఒకవైపు మనం చూసుకుంటే అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల ప్రభావం కూడా దీని మీద ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి బంగారం అంతా కూడా మనకు వివిధ దేశాల నుంచి, అమెరికా నుంచి ఎక్కువగా మనం వాటిని దిగుమతి చేసుకొని ఉంటాం కాబట్టి మనకు బంగారం ధరలు, ఈ టారిఫ్లు ఇవన్నీ కూడా బంగారం ధరల మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి అనేది కూడా ఇటు ఆర్థికవేత్తలు, అదేవిధంగా వ్యాపారులు చెప్తున్నట్టే మాట. రెండు తెలుగు రాష్ట్రాలలో, అదేవిధంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే కూడా బంగారం, వెండి అనేది అధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు, ఇంట్లో ఎటువంటి శుభకార్యం అయినా సరే ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం, వెండి అనేది కొనడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా మహిళలకు బంగారానికి విడదీయలేనటువంటి అనుబంధం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు చూస్తే 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం పెరిగినటువంటి ధరలు సామాన్యులకైతే అందని ద్రాక్ష లాగానే బంగారం ఉంది అనేటువంటి మాట ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 1,00,000 మార్క్ ని క్రాస్ చేసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే సాధారణ మధ్య తరగతి వాళ్ళు బంగారం కొనుగోలు చేయాలంటే వారు దాదాపు 1 సంవత్సరం అంతా కూడా ఎదురు చూడాలి, పొదుపు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏర్పడుతున్నాయి. 2 తులాల బంగారం కొనాలంటే దాదాపు మనము 3.5 లక్షలకు పైగా పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. అంటే 1 గ్రాము బంగారం మనం తీసుకోవాలంటే ప్రస్తుతం 16,000కు పైగా పెట్టాల్సినటువంటి పరిస్థితి. సో జిఎస్టీ, తరుగు, మేకింగ్ ఇదంతా మనం చూసుకుంటే ఇంకా అది ఎక్కువే కానీ తక్కువ మాత్రం కావట్లేదు. సో భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇక వెండి కూడా ఎంత వేగంగా పెరుగుతుందంటే గతంలో బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రస్తుతం వెండి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వెండి వస్తువులను కొనుగోలు చేయడం, సిల్వర్ ఈటీఎఫ్లు, సిల్వర్ మీద ఎక్కువగా సిల్వర్ బార్స్ కొనటము, ఆన్లైన్ లో దాని మీద ఇన్వెస్ట్ చేయడం, ఇదంతా కూడా పెరిగిపోతుంది. అంటే గతంలో బంగారం మీద కొనుగోలు చేసిన వాళ్ళు ప్రస్తుతం వెండి వైపు మరలుతున్నారని, దాదాపు 20-40% వరకు వెండి మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ శాతం కూడా పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు. సో చాలా జ్యువెలరీ షోరూమ్లలో మనకి వెండి అందుబాటులో లేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక బంగారం మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. అంటే కొనుగోలు చేయాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. సామాన్యులకి అందరి ద్రాక్షలాగా బంగారం అయితే మారిపోయింది. కానీ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ మాత్రం పెరుగుతుందని మనకి గోల్డ్ షోరూమ్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. ఆర్థికవేత్తలు కూడా ఇదే చెప్తున్నారు. అంటే ప్రస్తుతం మనకి బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో మీరు ఎంతో కొంత బంగారం, వెండి కొనుగోలు చేయండి. భవిష్యత్తులో ఇది ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి ఎంతో కొంత 1 గ్రామ్ లేదంటే 1 తులం ఎంతో కొంత కొని మీ దగ్గర పెట్టుకోవడం మంచిది అనేది కూడా ఇటు ఆర్థికవేత్తలు, అదేవిధంగా జ్యువెలరీ షోరూమ్స్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నమాట. సో మనకి భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే కూడా బంగారం, వెండి కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా సరే ఖచ్చితంగా మనం వెండి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాము. రిటర్న్ గిఫ్ట్ లాగా వెండి వస్తువులనే ఇస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మొత్తం తారుమారు అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే వెండి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ప్రస్తుతం ఎవరు ఇవ్వట్లేదు. ఈవెన్ స్వీట్స్ లలో కూడా మనకి సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎక్కడ కూడా సిల్వర్ తోటి స్వీట్స్ చేస్తున్నట్టుగా కానీ, గోల్డ్ ఫాయిల్ వేసి స్వీట్స్ చేస్తున్నట్టుగా కానీ ఆ పరిస్థితులు కూడా మనకు కనిపించట్లేదు. సో బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు
మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అయితే కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి గోల్డ్ షోరూమ్ నిర్వాహకులు మాత్రం లైట్ వెయిట్ లో మనకి గోల్డ్ జ్యువెలరీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే లైట్ వెయిట్ జ్యువెలరీకి డిమాండ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక వెండిలో కూడా మనకి గోల్డ్ ను తరదన్నే విధంగా వెండి ఆభరణాలు కూడా, అంటే గోల్డ్ కోటింగ్ తోటి వెండి ఆభరణాలు కూడా మనకి అందుబాటులో వస్తున్నాయి. సో డిఫరెంట్ స్టోన్స్ తోటి, డిజైన్స్ తోటి మనకి బంగారంలో ఆభరణాలు ఏ విధంగా అయితే ఉంటాయో వెండిలో కూడా అదే విధంగా ఆభరణాలు అన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇంకొన్ని రోజులలో ఈ ధరలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక వారం 10 రోజుల నుంచి చూస్తే దాదాపు 12 నుంచి 20 వేల వరకు వెండి ధరలు పెరగడం చూసాము. అదేవిధంగా బంగారం ధరలు కూడా పెరుగుతుండడం మనం చూస్తున్నాము. ఇది ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం కనిపించట్లేదని ఇటు మార్కెటింగ్ వర్గాలు అదేవిధంగా ఆర్థికవేత్తలు కూడా పదే పదే స్పష్టం చేస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ అంజమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ప్రస్తుతం మార్కెట్లో బంగార ధరలకు సంబంధించి కొన్ని కారణాలు నేను మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఇవాళకి సోమవారం నాడు ట్రేడింగ్లో బంగారం గరిష్టంగా లండన్ మార్కెట్, ఇక్కడే పర్ ఔన్స్ లెక్క కడతారు. పర్ ఔన్స్, ఒక ఔన్స్ అంటే మనం తులం ఎట్లా అంటామో వాళ్ళు ఔన్స్ అంటారు. ఒక ఔన్స్ అంటే 28.5 గ్రాములు అన్నట్టు, అంటే 2 తులాల 8.5 గ్రాములు, రైట్. సో ఆ పర్ ఔన్స్కి నిన్న జనవరి 26 నాడు, 26 జనవరి నాడు $5,000 క్రాస్ అయింది. అది రికార్డ్ ఫర్ ఎవర్. ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర, ఒక ఔన్స్ ధర $5,000, అది రికార్డ్. నిన్న రికార్డ్ బ్రేక్ చేసింది. దాని నుంచి ఇక మళ్ళీ షురూ అయింది. ఇవాళ $5,092.5 ఉంది. సో దీంతో ఈ ఏడాదిలో పసిడి ధర 17% పెరిగినట్లయింది. అంటే పోయిన ఏడాది కంటే 2025 కంటే 64% వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్ల కాసుల వర్షం కురిపించింది. ఇది లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ నిర్వహించిన సర్వే, అఫీషియల్ సర్వే. సో 2026లో గరిష్టంగా $7,150 కూడా వెళ్ళొచ్చు అంటూ చెప్తున్నారు ప్రస్తుతం అయితే. సో ఆ స్థాయిని రావచ్చు, తాకొచ్చు అంటున్నారు. ఇదే కనుక జరిగితే బంగారం ధర దాదాపుగా 2,30,000 నుంచి 2,50,000, 2.5 లక్షలు చేరుకోవచ్చు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా. సో ఇవన్నీ అంచనాలు మాత్రమే, దయచేసి ఇది ఇక్కడెక్కడ ఎవరిని మనం కన్ఫ్యూజ్ చేసే అంశం కాదు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లను బట్టి ఇది ఒక విశ్లేషణ మాత్రమే. ఇది ఖచ్చితమైన నిర్ధారణ లేదు, దీనికి ప్రేక్షకులు గమనించాలి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, రైట్. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే భౌగోళిక రాజకీయ పరిస్థితులు, జియో పాలిటిక్స్ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే వరుసగా చెప్తాను మీకు. పశ్చిమాసియాలో యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇటు గ్రీన్లాండ్ మీద అమెరికా అటాక్ చేస్తూ ఉంటుంది, ఆల్రెడీ వెనిజులా మీద అటాక్ చేసింది. మరోవైపు ఇటు ఇరాన్ వార్ సంగతి, ఉక్రెయిన్ రష్యా సంగతి, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎక్కడ అమెరికా సెంట్రిక్గా నడుస్తుంది.